టీడీపీ పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 2 రోజుల పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్చువల్ గా నిర్వహించనున్నారు. ఈ మహానాడు గిన్నిస్ బుక్ రికార్డు సాధిస్తుందంటున్నారు టీడీపీ వర్గాలు. పసుపు పండుగకు సర్వం సిద్ధం. వర్చువల్ గా మహానాడు. గిన్నిస్ రికార్డుపై మహానాడు కన్ను. పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్చువల్ గా మహానాడును నిర్వహిస్తున్నారు. 1851 క్లస్టర్లను టీడీపీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేశారు. ఈ క్లస్టర్ల నుంచి కూడా మహానాడులో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ మహానాడు గిన్నిస్ బుక్ ఎక్కబోతోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 20 తీర్మానాలను ఈ మహానాడులో చర్చించి ఆమోదిస్తామన్నారు. గిన్నిస్ రికార్డ్ కాబోతుంది. ప్రతి సెంటర్లో కూడా ఒక రీజనల్ పార్టీకి ఇన్ని సెంటర్స్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేది చరిత్ర కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా 1851 క్లస్టర్స్ కి ఆల్రెడీ మేము మ్యాపింగ్ చేసామండి. వేర్ టెక్నికల్ మనకి నెట్ అవైలబిలిటీ ఉంది, స్క్రీన్ అవైలబిలిటీ ఉంది, రెజల్యూషన్ సంబంధించి ఈ రాష్ట్రం ఏ విధంగా మనం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి వనరులు ఏంటి, ఏ విధంగా మనం ఉండాలి, ఎలాగ సన్నిద్ధంగా ఉండాలి, దానిపైన ప్రజలందరూ ఏ విధంగా సహకారం అందించాలన్న దాని మీద ముందుకు వెళ్తున్నాడు. మహానాడులో మొత్తం 20 తీర్మానాలను ఆమోదించనున్నారు. ఏపీకి చెందిన 10 తీర్మానాలు, తెలంగాణకు చెందిన 4 తీర్మానాలు, 4 ఉమ్మడి తీర్మానాలతో పాటు అండమాన్ నుంచి 1 తీర్మానం, మరో రాజకీయ తీర్మానాన్ని మహానాడులో చర్చించి ఆమోదించనున్నారు. కేంద్రం సహకారానికి కృతజ్ఞతలు తెలిపే తీర్మానంతో పాటు ఏపీలో 2019 నుంచి 2024 వరకు జరిగిన అరాచక పాలన, ప్రస్తుత అభివృద్ధి, పారిశ్రామికీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్షంపై కూడా మహానాడులో చర్చించనున్నారు. మహానాడులో ఎప్పట్లాగానే తీర్మానాలుంటాయి. 2 రాష్ట్రాలకి సంబంధించిన ఉంటాయి. రైతులు, మహిళలు, యువకులు, మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి, దళితులు, వెనుకబడిన కులాల గురించి, అన్నింటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానాల్ని, వారికి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అన్నటువంటి దాని మీద స్పష్టతని ఇచ్చే రకంగానే మహానాడు రూపొందించబడుతుంది. 2 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల గురించి వివరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శ్రీశక్తి నినాదంతో ఈసారి మహానాడు నిర్వహించడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా ఈ మహానాడు ఉంటుందని మంత్రి అనిత అన్నారు. ఈ రోజు దీని థీమ్ కూడా స్త్రీశక్తి నినాదం మీద ముందుకెళ్లడమే కాకుండా యువతకి అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్లాలి. గౌరవ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు ఏదైతే కూడు నీడ మీద మనకి ఎక్కడైతే మనకి పెట్టారో, మనకి సమాజమే దేవాలయం పెట్టారో, అట్ ద సేమ్ టైం ఆ రోజు నుంచి కూడా మహిళలకు ఇచ్చే గౌరవాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నిర్వహిస్తున్న తొలి మహానాడు కావడంతో టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.